వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి ఎస్ఐపై హైదరాబాద్ మల్టీ జోన్ 2 DIGకి కంప్లైంట్ చేసిన ఫిర్యాదుదారుడు మహమ్మద్ అబ్బాస్ భూమి వివాదంలో జోక్యం చేసుకున్న ఎస్ఐ సైదులు 50,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్, లేకపోతే నీపై కేసు పెట్టి రిమాండ్ చేస్తా, పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి వేధింపులు. దసరా పండుగ పేరుతో ఎస్ఐ 2 లక్షల రూపాయలు వసూలు చేసిన చిట్టా సోషల్ మీడియాలో వైరల్. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు విచారణ చేపట్టిన అధికారులు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరుణకుమార్. సార్ నమస్కారం సార్. చూడండి సార్, నా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సార్ ఇవి మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఖరీదు చేసి ఉన్నాం సార్. దానికి సంబంధించిన పాస్బుక్ సార్, సార్ ఇద్దరి మధ్యలో హద్దు పాతుకోవాలని పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం చేసుకున్న పేపర్ సార్. ఇది చూపించినాక కూడా వస్తే సార్ నా పట్టించుకోకుండా నా మీద దుర్భాషలాడి నన్ను డబ్బులు డిమాండ్ చేసి నా మీద 22వ తారీఖు కేసు ఫైల్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి నేను ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు మా వదిన గారికి జాజిరెడ్డిగూడెం శివార్లో 30 గుంటలు 2016లో మా మామయ్య గారు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది సార్. మా మామయ్య గారు ఉన్న రోజులు అతనే చేసుకోవడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత మాకు మా వదినకు హద్దు సమస్యలు వచ్చినాయి సార్. ఆ హద్దు సమస్యల్లో పెద్ద మనుషుల్లో కూర్చొని హద్దులు పాతుకోవాలని పేపర్ కూడా రాయించుకున్నాం సార్. 14వ తారీఖు నేను పెద్ద మనుషులను కలిసి నా భూమి నేను దున్నుకోవడం జరిగింది సార్. ఆ దున్నుకోవడంలో మా వదిన నాపై నా భూమి దున్నిరా అని చెప్పి పిటిషన్ ఇచ్చారు సార్. నేను ఎస్ఐ సార్ పిల్లలుగా నేను వెళ్ళి కలిసినాను సార్. కలిస్తే నన్ను దుర్భాషలాడుతూ నిందిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది సార్. నా భూమి నేను దున్నుకున్నందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వనని చెప్పడం జరిగింది సార్. ఇవ్వని కారణంగా 22వ తారీఖు నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి నేను ఉన్నతాధికారులకు కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. నా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ సార్, దానికి సంబంధించిన పాస్బుక్ సార్, దానికి సంబంధించిన పాస్బుక్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న ఒప్పంద కాగితం సార్. ఎవరి దగ్గర నుంచి ఖరీదు చేసి? రెడ్డి దగ్గర నుంచి ఖరీదు చేసి ఇవ్వడం జరిగింది సార్. ఇది సార్ నమస్తే సార్. 2016లో మా మామయ్య గారు మా భార్యకు వదినకు 30 గుంటలు మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఖరీదు చేసి ఇవ్వడం జరిగింది సార్. ఆయన బతుకున్న రోజులు భూమి అతను చేసుకోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మాకు వదినకు భూ సమస్యలు రావడం జరిగింది సార్. ఈ విషయంలో పెద్ద మనుషుల సమక్షంలో హద్దులు పాతుకోవాలని కాగితం రాసుకోవడం జరిగింది సార్. ఆ తర్వాత నేను అక్టోబర్ 14వ తారీఖు భూమి మీదకి వెళ్ళి నేను దున్నుకోవడం జరిగింది సార్. నా భూమి నేను దున్నుకున్నాను సార్. ఈ విషయంలో మా వదిన గారు నాపై నా భూమి దున్నానని చెప్పి పిటిషన్ ఇచ్చారు సార్. అరవపల్లి ఎస్ఐ సైదు సార్ నాకు ఫోన్ చేసి స్టేషన్కి రమ్మనగా నేను వెళ్ళాను సార్. వెళ్తే నన్ను దుర్భాషలు ఆడుతూ నాకు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది సార్. నేను ఇవ్వనని కారణంగా 22వ తారీఖు నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి మళ్ళీ భూమి మీదకి వెళ్తే నీ మీద మళ్ళీ కేసు ఫైల్ చేస్తా, భూమికి వెళ్ళొద్దంటే నాకు పేపర్ రాసి ఇవ్వమని చేశారు సార్. తర్వాత నేను ఉన్నతాధికారులను కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ సార్, పాస్బుక్, రిజిస్ట్రేషన్ పేపర్సు, హద్దులు పాతుకోవాలన్న పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న కాగితాలు సార్. ఇవన్నీ చూపించినాక కూడా నా ఆర్గ్యుమెంట్ వినకుండా నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది సార్.